హాయ్ అండి. నేను ఈరోజు ఒక 2 బిగ్ బాస్‌ల గురించి మాట్లాడదాం అనుకుంటున్నా. ఒకటొచ్చేసి మన తెలుగు బిగ్ బాస్, రెండోదొచ్చేసి తమిళ్ బిగ్ బాస్. ఈ తెలుగు బిగ్ బాస్, తమిళ్ బిగ్ బాస్ ఎందుకు తీసుకున్నా అంటే, ఈరోజు నేను ఒక ఎపిసోడ్ చూశాను. తమిళ్ ఎపిసోడ్‌లో మన విజయ్ సేతుపతి గారు హోస్టింగ్ చేస్తున్నాడు. ఆ హోస్టింగ్ చూసిన తర్వాత ఏమన్నా ఉందిరా నాయనా! అసలు ఇలా ఉండాలి కదా! మన తెలుగు బిగ్ బాస్‌లో హోస్టింగ్ ఎందుకు లేదు? ఎందుకు తుపాసుగా చేస్తున్నాడు నాగార్జున గారు నాకనిపించింది. మీరేమని అనుకోండి, నాగార్జున గారిని ఇట్లా అంటారా? మన తెలుగు హీరోని ఇలా అంటారా? అని మీరు అలాంటి డైలాగులు మాత్రం వేయబాకండి. ఎందుకంటే అక్కడ విజయ్ సేతుపతి గారు మాట్లాడినటువంటి మాటలు మామూలుగా లేవు. బుల్లెట్ పాయింట్ లాగా మాట్లాడడం, ప్లస్ వాళ్ళకు ఉన్నటువంటి కంటెస్టెంట్లకి ఇద్దరికి ఒకటే రోజు 2 రెడ్ కార్డులు ఇచ్చిండు. ఒకటే రోజు ఇద్దరికి రెడ్ కార్డులు ఇచ్చేసి గెట్ అవుట్ అని అన్నాడు. వాళ్ళు బయటికి వచ్చి హౌస్ బయటికి వచ్చేసారు. ఈరోజు జరుగుతుంది అన్నట్టు. అంటే నిన్న జరిగిన ఎపిసోడ్లో హౌస్ బయటికి రావడం జరిగింది. అది జరిగింది. ఎందుకు ఇచ్చేసిండు రెడ్ కార్డు, వాళ్ళకి ఇవ్వాల్సిన తప్పేం చేసిరు హౌస్లో అనే దాని గురించి నేను ఈ వీడియోలో చెప్తాను పూర్తిగా. నేను ఎందుకంటే ఆ ఎపిసోడ్ చూశాను. ఫ్రైడే రోజు జరిగింది. ఆ టాస్క్ ఏంది, ఆ టాస్క్ వివరాల గురించి మాట్లాడతా. నెక్స్ట్ నిన్న విజయ్ సేతుపతి గారు ఆ టాస్క్ గురించి మాట్లాడినటువంటి, అంటే వాళ్ళని ఎలాంటి విధంగా వాళ్ళకు కోటింగ్ ఇచ్చిండు, ఆ కోటింగ్ గురించి కూడా మాట్లాడతా. మన తెలుగులో నయం, తెలుగులో ఏంటిది, ఏ విషయంలో నయం అంటే తెలుగు తమిళకు ఉన్నటువంటి డిఫరెంట్ గురించి కూడా చెప్తా. తెలుగులో ఏ రకంగా ఉంది, తమిళ్లో ఏ రకంగా ఉంది, అసలు ఈ హోస్టింగ్ల మధ్య ప్లస్ టాస్క్ల మధ్య ప్లస్ ఉన్నటువంటి కంటెస్టెంట్ల మధ్య కూడా మనకు తెలుగుకు తమిళకు డిఫరెంట్ ఏంటిదన్న దాని గురించి కూడా కొంచెం డిస్కషన్ చేసుకుందాం. వీటన్నిటి గురించి డిస్కషన్ చేసుకోవాలంటే ఖచ్చితంగా మీరు లైక్ కొట్టాలి కదా. లైక్ కొట్టేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొంచెం డిస్కషన్ చేసుకుందాం. చాలా బాగుంటుంది. అసలు రెడ్ కార్డు ఎందుకు ఇచ్చిండు అనేది దాని గురించి మాట్లాడదాం. ఎందుకంటే మీరు ఎవరన్నా ఎక్కడైనా వీడియోలు చూసుంటే మీకు అర్థమైపోయి ఉంటుంది ఎందుకు ఇచ్చిండు అనేది. కానీ దానికంటే ముందుగా నేను అసలు ఆ టాస్క్ల గురించి మొత్తం మాట్లాడదాం. టాస్క్లు ఏం జరుగుతున్నాయి, ఆ టాస్క్లలో ఏం జరిగింది, వాళ్ళు ఏం మాట్లాడుకున్నారు, పర్సనల్ అటాక్ ఏం జరిగింది అన్నది కూడా మాట్లాడుకుందాం. వీటన్ని గురించి మాట్లాడబోయే ముందు ప్లీజ్ దయచేసి లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేస్తే, ఎందుకంటే ఆల్రెడీ ఎవరు నేను ఏ వీడియోలో పెట్టలే కాబట్టి ఎవరు కూడా తెలియదు ఇప్పుడు నేను వీడియో పెట్టింది. అదే లైక్ చేసినందుకు 2-3 వెళ్తుంది, చూడగలుగుతారనే ఉద్దేశంతో లైక్ చేయని చెప్పి అడుగుతున్నాను. ప్లీజ్ దయచేసి అయితే లైక్ చేయండి. ఇప్పుడు తమిళ్లో మొత్తము 9 మంది ఉన్నారు. ఇప్పుడు లాస్ట్కి వచ్చేసింది ఆల్రెడీ. ఇది 9వ సీజన్ జరుగుతుంది. 9 మంది ఉన్నారు. ఈ 9 మందిలో కూడా ఇప్పుడు జరిగే టాస్క్లు ఏంటంటే టీటీఎఫ్ టాస్క్లు. 5 అమ్మాయిలు ఉన్నారు, 4 అబ్బాయిలు ఉన్నారు. 5 అమ్మాయిలు, 4 అబ్బాయిలు. ఇందులో వచ్చేసి ఇద్దరు మాత్రము ఒక లవ్ జంట ఉంది హౌస్లో లవ్ జంట ఉంది. ఈ లవ్ జంట ఏంటంటే వీళ్ళు ఆల్రెడీ లైవ్లో కూడా ముద్దులు పెట్టుకోవడము, కిస్ చేసుకోవడము, కౌలించుకోవడము, ఒకరి మీద ఒకరు కాలేసుకోబడుకోవడం, ఇలాంటివి అనేది ఖచ్చితంగా జరుగుతుంది. అసలు బగ్బాస్ ఉందన్నట్టు. మనం అరే చూడలేమురా, ఇబ్బెట్టుకుందిరా, ఇదంతా వీళ్ళని మన తెలుగులో అయితే మెడబట్టి బయటికి పెట్టింది. ఎందుకంటే ఇప్పుడు జరిగేటి డెబిట్లో కూర్చుంటారు. మన టీవీ ఛానళ్ళు కానీ అసలు మొత్తం ఎక్కడ చూసినా కూడా మన తెలుగు తప్పులు లేకపోయినా కూడా ఈ బ్యాన్ చేయాలి అని చెప్పేసి ఒకటే కూర్చొని న్యూస్ ఛానళ్ళని డప్పు కొట్టేది. నిన్న దాకా మన బిగ్ బాస్ నడుస్తున్న రోజులు డప్పు కొట్టడం జరిగింది. అదే ఇలా ముద్దులు పెట్టుకోవడము, ఏది కౌలించుకోవడం, అగ్గులించుకోవడం, ఇలాంటివి చూస్తుంటే ఇంకెట్టుండునో అనిపించింది నాకైతే. నిజంగా చెప్పాలంటే తమిళలో కంటే మనోళ్ళే నయంగా ఉన్నారు. ఏంటిది, ఈ డిస్టెన్స్ మెయింటైన్ చేశారు. కనీసం దగ్గర కూర్చుంటేనే మన ఎవరు సంజన గారు కామెంట్ చేసేసింది, మీరు చూడలేకపోతున్నా, మీరు మాట్లాడలేకపోతున్నా అని చెప్పేసి కామెంట్లు సంజన గారు చేసింది. అదే తమిళ్ బిగ్ బాస్లో అయితే ఇక అసలు మహా ఘోరంగా ఉండేది. ఆ జంటను చాలామంది కూడా అసహించుకుంటారు. ప్లస్ ఇంకొందంటే ఆ జంట కోసం కూడా చూసేవాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి టీఆర్పీ రేటింగ్లు మోతం అవుతున్నాయని చెప్పేసి వాళ్ళిద్దరిని ఎలిమినేషన్ చేయకుండా ఇక్కడ వరకు తీసుకొచ్చారు. ఆల్రెడీ 9వ సీజన్, అంటే 9వ సీజన్ ప్లస్ వీళ్ళు 9 మంది కంటెస్టెంట్స్ ఉండే వరకు వచ్చారంట వాళ్ళిద్దరు ఎవరు అనే దాని గురించి మాట్లాడదాము. ఇప్పుడు హౌస్లో ఉన్న వాళ్ళు 9 మంది. 9 మందిలలో వాళ్ళ పేర్లు కూడా చెప్తాను నేను, ఎందుకంటే నాకు అంత పేర్లు నోటెడ్ ఉండవు. ఎందుకంటే మనం చూడలే కాబట్టి నేను నిన్ననే మొత్తం సీజన్ మొత్తం, ఎందుకంటే ఏమంటారు, నిన్న జరిగిన గొడవ టాస్క్లు మొత్తం చూసిన. నిన్న ఏ టాస్క్లో గొడవ జరిగింది, ఎందుకు విజయ్ సేతుపతి గారు రెడ్ కార్డు ఇచ్చిండని చెప్పేసి ఆ టాస్క్ల గురించి మొత్తం ఫ్రైడే ఎపిసోడ్ ప్లస్ సాటర్డే ఎపిసోడ్ మొత్తం కంటిన్యూగా చూసేసిన. అందులో వచ్చేసి మొత్తం 9 మంది కంటెస్టెంట్లు ఉంటే ఒక అతను వచ్చేసి ఫస్ట్ కంటెస్టెంట్ వచ్చేసి శబరిన్ అనే అబ్బాయి ఉన్నాడు. ఆ అబ్బాయి శబరిన్ అనే అబ్బాయి ఒక అబ్బాయి. నెక్స్ట్ వచ్చేసి సాండ్రా, అరోరా, పారు, తర్వాత సుభిక్ష, విక్రమ్, కుమారుద్దీన్, దివ్య, వినోద్. వీళ్ళు 9 మంది అన్నట్టు. వీళ్ళు 9 మంది పేర్లు. ఈ 9 మందిలో ఎవరెవరికి ఏ రిలేషన్ ఉందో కూడా నేను చెప్తా. ఎందుకంటే ఇందులో వచ్చేసి ఈ కుమారుద్దీన్కు తర్వాత విజయ్ పారు అంటే ఈ అమ్మాయి వచ్చేసి రేడియో జాకీ ఉంటుంది కదా, రేడియో జాకీలో దాంట్లో పనిచేసింది అన్నట్టు. ఆ అమ్మాయి చాలామందికి తెలుసు.
ఎందుకంటే ఇప్పుడు తమిళ్లో అందరికీ తెలుసు, ఎందుకంటే ఆ వాయిస్ ఈని ఉంటారు కాబట్టి ఆ అమ్మాయికి చాలామంది ఫ్యాన్స్ ఫాలోయింగ్ కూడా బాగుందన్నట్టు ఆ అమ్మాయికి. ఆ అమ్మాయికిను ప్లస్ ఇక్కడ కుమారుద్దీన్కు ఇద్దరికి కుమారుద్దీన్ కాదు కమరుద్దీన్కి ఇద్దరికి మంచి లవ్ ట్రాక్ అన్నట్టు. వీళ్ళిద్దరే లవ్ ట్రాకులు, ముద్దులు, కిసులు అవన్నీ జరిగేవి అన్నట్టు వీళ్ళిద్దరు హౌస్లో. వీళ్ళిద్దరికి జంటకు ఫ్యాన్స్ కూడా యూత్ ఉండేవాళ్ళు అన్నట్టు కొంతమంది. ఆ రకంగా వీళ్ళకు టీఆర్పీ రేటింగ్లో మొత్తం మోగించడం కోసం తమిళోళ్ళు వీళ్ళిద్దరిని అట్నే కొనసాగించుకుంటూ వచ్చారు. ఆ తర్వాతకి ఇప్పుడు నిన్న మొన్నటి నుంచి వీళ్ళకి టీటీఎఫ్ టాస్కులు జరుగుతున్నాయి, టికెట్ వినేలా టాస్కులు జరుగుతున్నాయి. ఈ టాస్కులలో వచ్చేసి ఒక టాస్క్ వచ్చేసి ఏంటిదంటే మనకు 4th సీజన్లో ఇట్లా మనకు ఆటోలో కానీ కార్లో కానీ కూర్చున్నటువంటి టాస్క్ ఉంటుంది కదా, మన దిగకుండా అట్నే మూత్రం వచ్చినా ఇది వచ్చినా అది వచ్చినా దేనికి కదలకుండా తిండి అన్ని తిప్పలు మానేసుకొని ఎంతసేపు అని కూర్చున్నారు. ఒకసారి సీజన్ 4లో కూడా బోట్లో కూర్చున్నారు కదా మన ఎవరు అప్పుడు గంగావాగ్ ఇటు ఉన్నది, వీళ్ళందరూ ఇది వచ్చినా అక్కడనే ఇట్లా క్లాత్లు కప్పుకొని ఆనే కవర్లలో మూత్రం పూసుడు అవన్నీ చేసిరు కదా టాస్క్లలో మనం చూసినాం కొన్ని సీజన్లలో. అలాంటి టాస్క్ లాగానే ఈ కార్ల టాస్క్ లాస్ట్ సీజన్లో వచ్చేసి బిగ్ బాస్ 8లో ఆటోలో పెట్టేసిరు. ఆటోలో టాస్క్లో రోహిణ్ని తన్ని పడేసిరు, తోసి పడేసిరు కదా రోహిణ్ని, ఆ టాస్క్ అన్నట్టు. అలాంటి టాస్కే ఇప్పుడు నిన్న టీటీఎఫ్ టాస్క్లలో ఒకటి జరిగిందన్నట్టు. ఏంటంటే కార్లో అందరు కూర్చుంటారు, 9 మంది కంటెస్టెంట్లు కార్లో కూర్చుంటారు, చాలాసేపు కూర్చున్నారు. తెల్లారి 11 o'clock వరకు కూడా 11-12 o'clock వరకు కూర్చున్నారు. మొత్తం డే మొత్తము ఈవినింగ్ స్టార్ట్ అయితే తెల్లారి కూడా నిద్రపోకుండా ఆ టాస్క్ మొత్తం కంటిన్యూ జరిగిందన్నట్టు. అలాంటి టాస్క్ అన్నట్టు, అది బాగా టఫెస్ట్ టాస్క్ వీళ్ళకి. ఆ టాస్క్లో కూర్చుని 9 మంది ఎక్కిరు, కూర్చున్నారు, ఇరుకున్నారు, అట్లా కూర్చున్నారు, అయిపోయింది, స్టార్ట్ అయింది. కూర్చున్న తర్వాత ఇక్కడ ఎవరంటే మన సాండ్రా వచ్చేసి వైల్డ్ కార్డుగా వచ్చింది అన్నట్టు. ఈమెకు మ్యారేజ్ అయింది, 2 పిల్లలు కూడా ఉన్నారు. సాండ్రా వైల్డ్ కార్డుగా వచ్చింది. ఈ అమ్మాయి వచ్చిన తర్వాత హౌస్లో ఫస్ట్ వీళ్ళిద్దరు లవ్ ట్రాక్ చూసింది కదా, లవ్ ట్రాక్, ముద్దులు ఇవన్నీ బయట మాట్లాడుకుంటూ ఉంటారు కదా. మనకు వచ్చేసి ఇప్పుడు ఎవరు రమ్య చిట్టి పికెల్ ఉంది కదా, రమ్య చిట్టి పికెల్, తర్వాత దివ్వాడ మాధురి, తర్వాత ఆయిషా, వీళ్ళిద్దరు ఏం చేసిరు, వీళ్ళు ముగ్గురు ఏం చేసిరు, వైల్డ్ కార్డ్కి వచ్చినప్పుడు 5 స్టంప్స్ అని వచ్చిరు కదా మన తెలుగులో. వచ్చినప్పుడు అరే కళ్యాణ్ తనుజ బాండింగ్ల వల్ల సర్వే అవుతుంది, కళ్యాణ్ ఇలా అమ్మాయిల చుట్టూ తిరుగుకుంటూ అమ్మాయిల పిచ్చోళ్ళగా అమ్మాయిల మీద చేతులు ఎత్తాడు అని చెప్పేసి వీళ్ళిద్దరిని మనం టార్గెట్ చేద్దామని చెప్పేసి వీళ్ళు అనుకొని వచ్చేసి వాళ్ళ గురించి చెడ్డాలుగా మాట్లాడుకున్నారు కదా. అప్పుడు మాట్లాడుకుంటే నాగార్జున గారు ఏమన్నాడు, అట్లా మాట్లాడుకోకండి అమ్మా, ఓకే అలా మాట్లాడినావా వీడియోలో చూపించి, ఓకే ఇంకోసారి అలా మాట్లాడు, సారీ తప్పు అయిపోయింది, సారీ కళ్యాణ్, సారీ, అంతే, అక్కడి వరకే, జస్ట్ అక్కడి వరకే అనేసిండాడు అంతే. ఇంకా దానిపైన కూడా ఎలాంటి వల్గర కామెంట్స్ చేసినా ఏం చేసినా కూడా నాగార్జున గారు ఏం మందలియలేదు. ఎందుకంటే వీళ్ళకి టీఆర్పీ రేటింగ్లు ఎక్కడ ఎవరిని మందలైతే ఏం పోతాయి అన్న భయంతో కూడా టీఆర్పీ రేటింగ్లో దెబ్బతింటే అనే ఉద్దేశంతో కూడా వాళ్ళని కూడా ఏమనలేదు. ఎందుకంటే అక్కడ తగ్గిపోతారేమో వాళ్ళు, ఇంకా రేపు రోజున ఫైర్ కాకుండా తగ్గిపోతారనే ఉద్దేశంతో మన నాగార్జున గారు మాట్లాడడం పనిచేసింది. తర్వాతకి ఇక్కడ హిందీలో మాత్రము ఈ అమ్మాయి కొంచెం ఫైర్ బ్యాండ్ లాగా ఉండదనుకొని ఈ అమ్మాయి ఏం చేసింది, అందులో కూర్చున్న తర్వాత ఈ అమ్మాయిని రెచ్చగొట్టడం స్టార్ట్ చేశారు. ఎవరు, ఈ కమరుద్దీన్, తర్వాత విజయ్ పారు ఇద్దరు కలిసి ఈ అమ్మాయిని పోకింగ్ చేయడం అంటే రెచ్చగొట్టడం స్టార్ట్ చేశారు. ఈ అమ్మాయిని తీసేయాలి, సాండ్రాని తోసేయాలి, సాండ్రా అట్లా చేస్తుంది ఇట్లా చేస్తున్నా, ఓ మీ భాగవతం అంతా చూసినా బయట నుంచి వచ్చి చూసిందానే నేను, మీరిద్దరు కలిసి కుమ్మక్కై ఇది ఇంకోళ్ళు దొక్కడానికి ట్రై ఉంది, మీరు చేసే ఆట అంతా మీ గేమ్ షో అంత ఏంది, ముద్దులు కవలించుకోవడమేనా, ఇంకేమైనా ఉందా మీ గేమ్ షో అంతా బయట నుంచి బాగానే చూసినాను చేయని ఈ అమ్మాయి అన్నది అన్నట్టు. ఎవరు, ఈ సాండ్రా అనగా మా గురించి ఏం చూసినావు, ఈయనే ఎవరు, ఈ కుమారుద్దీన్ అన్నాడు కదా, నువ్వు నా గురించి చూసినావు, మీ ఆయనకి 2-3 లవర్సే ఉన్నారు బయట, నువ్వేమన్నా చూసినావా, నువ్వు బీక్ పడేసింది లేదు హౌస్లో, నీకు నువ్వు ఒక్కదానే అనుకుంటావు, నువ్వు పతివేతల కాడికి పోయారు వీళ్ళు, గలీజ్గా ప్రతివేతల దగ్గర పోయారు, క్యారెక్టర్ దగ్గర పోయారు, అసలు చెప్పలేని పదాల వరకు కూడా పోయారు. అంత బీభత్సంగా అనుకోవడం స్టార్ట్ చేసిన తర్వాత ఈ కమరుద్దీన్కు ఇంతకుముందుకు ఒక టాస్క్లో జరిగిందండి, ఒక కైండ్ టాస్క్లో ఇంతకుముందుకు ఒక టాస్క్ జరిగితే ఆ టాస్క్లో ఈ అమ్మాయి పైన కక్ష కట్టుకున్నాడు. ఓకే అప్పంచలో ఈ అమ్మాయి నన్ను ఇట్లా మాట్లాడుతుంది, మా ఇద్దరి మధ్య ఫ్రెండ్షిప్ను విడగొట్టడానికి వచ్చిందా, ఈ అమ్మాయి ఎవరు సాండ్రా విడగొట్టడానికి వచ్చిందా అని చెప్పేసి ఈ కమరుద్దీన్ కక్ష కట్టుకున్నాడు అన్నట్టు. అదేవిధంగా ఈ పారు కూడా అట్లనే పెట్టుకుంది, విజయ్ పారు కూడా, వీళ్ళిద్దరు లవర్స్ కదా, వీళ్ళిద్దరు ఆ అమ్మాయి పైన కక్ష ఉంది. ఓకే ఈ అమ్మాయిని తోసేయాలి ఎట్లా అని చెప్పేసి ఈ అమ్మాయిని తోసేయడానికి ఆ డిక్కి తీస్తుంది, డోర్ తీసేసి తోసేయడం స్టార్ట్ చేస్తుంది. ఆ పక్కనే కూర్చుంటుంది అన్నట్టు. వెనకమ్మలో కూర్చున్న అమ్మాయి ఎవరు, పారు మన దాంట్లో డిక్కీలో కూర్చున్న అమ్మాయి ముందుకు వచ్చేసింది, ప్లాన్ ప్రకారమే ముందుకు వచ్చేసి ఈ కమరుద్దీన్ పక్కన కూర్చొని తోసేద్దాం, పోకింగ్ చేసేసి తోసేద్దామని చెప్పేసి ఆ డిక్కి బీకేసి తోసేయడానికి స్టార్ట్ చేశారు. తోసేయడం స్టార్ట్ అయితే అమ్మాయి పోకుండా గట్టిగా బలంతంగా పట్టుకుంటుంది అన్నట్టు. బలంతంగా పట్టుకున్న తర్వాత
ఈ అమ్మాయిని ఆపడం కోసం కూడా ఈ సుభిక్ష కూడా ప్రయత్నం చేస్తుంది. ఈ అమ్మాయిని ఆపుతాడు, ముందు కూర్చుంటాడు సుభిక్షకి. ఇట్లా వీళ్ళు బాధపడకుండా ముందర కూర్చొని ఏడ్చుంటుంది అమ్మాయిని చూస్తుంటే, వద్దురా అని. అక్కడ ఉన్న లోపల కూడా ఆ పర్సనల్ అటాక్కి వెళ్తున్నారు. పర్సనల్ అటాక్కి వెళ్ళకండి, అసలు బయట విషయాలు మాట్లాడకండి, బయట విషయాల గురించి మాట్లాడకండి, టాస్క్ ఉన్నప్పుడు టాస్క్ విషయాలు మాట్లాడకండి అని చెప్పి మాట్లాడాలని చెప్పేసి వినోద్ కూడా బాగానే స్టాండ్ తీసుకుంటారు. వినోదును విక్రమ్ వీళ్ళంతా కూడా మాట్లాడుతూ ఉంటారు అన్నట్టు. ముందర కూర్చుంటారు, వినోద్ విక్రమ్ కూడా ముందర కూర్చుంటారు. ఇదంతా లేదని చెప్పేసి వీళ్ళకంటే ముందుగాలు ఎవరు మన విక్రమ్ దిగి వెళ్ళిపోతాడు. ఆయన కోపిక లేక దిగి వెళ్ళిపోయి కూర్చుంటాడు. బయట కూర్చున్న తర్వాత ఈ అమ్మాయిని సాండ్రాను డిక్కి తీసేసి తోడని ట్రై చేస్తే అసలే పోకపోతే 2 కాళ్ళతోటి తన్ని పడేస్తాడు. ఎవరు ఈ కమరుద్దీన్ తన్ని పడేస్తాడు. ఈ అమ్మాయి తోస్తుంది, గుద్దుతుంది, ఆ అబ్బాయి కాళ్ళతో తన్ని పడేస్తాడు. పడేయగానే ఈ అమ్మాయి అప్పటికే ప్యానిక్ అటాక్ అవుతుంది. ఎందుకంటే లోపల ఉన్నప్పుడే రెచ్చగొడుతున్నారు. ఈ అమ్మాయి ఏడుస్తుంది, అప్పటికే ఏడుస్తుంది. ఈ అమ్మాయి ఏడుపు స్టార్ట్ చేసేసింది, ఏడుస్తుంది. కొంచెం ఎమోషన్లు ఎక్కువైపోవడం ప్లస్ ఇంకా బయట పడగానే ఈ అమ్మాయికి ప్యానిక్ అటాక్ అయిపోయి పిడిసిలాగా వచ్చేసి ప్యానిక్ లోపలికి మెడికల్ రూమ్కి ఎత్తుకపోదాం ఎవరు రారు. ఈ అబ్బాయి ఉంటాడు బయట ఉండేసి విక్రమ్ ఉంటాడు. బయట ఉండి ఈ అమ్మాయి తీసుకుపోమని చెప్పేసి ఒకడు లేపలేడు కదా. ఇక మిగతా వాళ్ళు 2 అబ్బాయిలు కూడా, ఆ అబ్బాయి వెళ్ళాడు కామరుద్దీన్, అసలు తన్ని కూడా బాగా ప్రౌడ్తో ఉంటాడు. లోపల కూర్చుంటాడు అట్లనే, బయట కారు దిగడానికి ఇష్టపడాడు, ఇంకా అట్లనే కూర్చుంటాడు. ఇంకా మిగతా వాళ్ళు అబ్బాయిలు అమ్మాయి ఎట్లా పడుతుంది, యాక్షన్ చేస్తుంది, ఓవర్ యాక్షన్ చేస్తుంది అంతా అది అని చెప్పేసి అంటుంటుంది అన్నట్టు. పారు మొత్తం ఓవర్ యాక్షన్ చేస్తుంటే లోపల ఉన్న అమ్మాయి దివ్య ఇచ్చి పడేసింది కదా, మామూలు కదా అసలు కొట్టడానికే పోయింది. అసలు మ్యాక్సిమంగా కొడుతుందా అనే ఫీలింగ్ కలిగింది, అంత ఇచ్చి పడేసింది ఇద్దరికి ఎవరికి పారుకును కామరుద్దీన్కి ఇద్దరికి మీదికి పోయింది. అసలు గుద్ది పడేస్తుందా అనే లెవెల్కి వెళ్ళిపోయింది. అసలు మామూలు స్టాండ్ కాదు, సూపర్ స్టాండ్ తీసుకుని తోపులాగా స్టాండ్ తీసుకుంది. 3 అమ్మాయిలు ఇసుకబడిరు, అబ్బాయి మీదకి ఆ అమ్మాయి మీదకి ఇసుకబడినా కూడా వాళ్ళు తగ్గుతలేరు, బాగానే గొడవ పెట్టుకున్నారు. ఈ అబ్బాయిలు మాత్రం 2 అబ్బాయిలు దిగేసారు, అమ్మాయిని మెడికల్ రూమ్కి ఎత్తుకొనిరు. ఆ మెడికల్ రూమ్కి ఎత్తుకెళ్ళినాక అమ్మాయికి ప్యానిక్ అటాక్ అయిందని చెప్పేసి ఒక 2-3 అవర్స్ దాంట్లో మెడికల్ రూమ్లో ఉంచేసిన తర్వాత ఇంకా అప్పటికి ఇక దిగకండి. అవి ఎట్లా 3 అబ్బాయిలు అవుట్ అయిపోయారు, ఉన్న అబ్బాయిలు అవుట్ అయిపోయారు. ఇక ఉన్నది ఒక అబ్బాయిని, మొత్తం 4 అబ్బాయిలలో ఒక అబ్బాయి లోపల ఉన్నాడు, మిగతా ఒక అమ్మాయి అయిపోయింది, ఇంకా 4 అమ్మాయిలు ఉన్నారు. అలా మీరు దిగొద్దని చెప్పేసి దివ్యకి చెప్తాడు. దివ్య మీరు దిగకండి అసలే, సుభిక్ష దివ్య మీరు ఎవ్వరు దిగొద్దు, లోపల అలానే ఉండండి, ఇక అసలు తగ్గదే లేదు మీరని చెప్పేసి వాళ్ళు బయట నుంచి అంటారు. ఆమె అంతా ఓవర్ యాక్షన్ చేస్తుంది, సాండ్రా అంతా ఓవర్ యాక్షన్ తప్ప ఇంకా ఆమె నటించుతాను తప్ప మెడికల్ రూమ్ పోయి పెద్ద ఏం డాక్టర్లు కాపాడుతారు, ఆమె ఏం దాంట్లో పోవడానికి అని చెప్పేసి వీళ్ళు లోపల అన్ని వల్గరగా మాట్లాడుతుంటారు. వల్గరగా జాలి కూడా లేకపోతే దివ్యకు కోపం వచ్చేసింది. ఇదేంది ఇట్లా మాట్లాడతారు, ఇలా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి ఈ అమ్మాయి బాగానే అరుస్తుంది. తర్వాత సుభిక్ష ముందు కూర్చుంటుంది, ఏడ్స్తుంటుంది అండి. ఈ 3 కూర్చొని ఒకరు కవలించుకొని ఏడుస్తుంది. ఆ సీన్ చూస్తే భలే అనిపిస్తుంది మనకి. చూడండి సాటర్డే ఎపిసోడ్లో ఉంటుంది. అక్కడ వరకు వచ్చేసింది ఆ అమ్మాయి మెడికల్ రూమ్ పోయి, ఇంకా సర్వే కాలేదు, మెడికల్ రూమ్ దగ్గరికి పోయిందన్న దగ్గరికి వచ్చింది. దాని తర్వాత సాటర్డే ఎపిసోడ్లో మన విజయ్ సేతుపతి గారు వచ్చిన తర్వాత నిజంగా చెప్పాలంటే తెలుగు బిగ్ బాస్లో బయట నుంచి ఆడియన్స్ పిలుచుకోవాలంటే 20 మంది 10 మంది ఆడియన్స్ వాళ్ళు వచ్చినా కూడా వాళ్ళ ఒపీనియన్, మీరు ఏ కంటెస్టెంట్ అంటే ఇష్టం అనగానే వీళ్ళు అనగానే సరే ఒక అందరి పేర్లు చెప్పినా అందరిని చూపించరు ఒకళ్ళు ఏదో ఒకటి చూపిస్తారు, కథం కూర్చొని మూసుకోరంటారు. కథం నాగార్జున గారిది హోస్టింగ్ చూపెడతారు. ఆ హోస్టింగ్లో కూడా ఇలా ఫైర్ ఉంటుందేమో, మనం ఇలా ఇరగదీస్తారేమో అనుకుంటే ఆ ఇరగదీసుడు ఫైర్లు కూడా ఏముండవు. ప్రోమోలలో మాత్రం ఇరగదీసినట్టుగా ఫైర్ ఇచ్చినట్టుగా ఉంటుంది. ఇక నాగార్జున గారు ఈ సీజన్లో ఎక్కువ అమ్మాయిలను గొప్పడినట్టుగా అబ్బాయిలను ఎక్కడ గొప్పలే, అబ్బాయిలు కుర్చీలు దానిన గొప్పలే, అమ్మాయిల మీద గొప్ప గొప్పలే, బూతి పదాలు మాట్లాడిన గొప్పలే, ఏది లేదు, కప్పించి మాత్రం బయటికి వెళ్ళగొట్టిండు. అది మా తెలుగు బిగ్ బాస్లో జరిగే దరిద్రం అంతా ఇదన్నట్టు. కానీ హిందీలో ఇదే తమిళ బిగ్ బాస్లో విజయ్ సేతుపతి గారు అక్కడ ఉన్నటువంటి మనకు వచ్చినటువంటి బయట ఆడియన్స్ 100 మంది ఆడియన్స్, అస్సలు మామూలుగా లేరు. 100 మంది ఆడియన్స్, వాళ్ళందరూ ఒపీనియన్లు, వాళ్ళు మాట్లాడే మాటలు. ఈరోజు రెడ్ కార్డు ఇస్తుంటే రెడ్ కార్డు ఇట్లా జేబులో ప్యాకెట్ల నుంచి రెడ్ కార్డు ఇట్లా తీయంగానే ఎగిరి గంతులేసులు ఈలలు కొట్టుడు, లవ్ సింబల్ పెట్టుడు, అసలు మొత్తం ఏమంటారు ఒక స్టేడియంలో కనుక ఎలా ఈజీలు ఎత్తారో అలా ఒక షో విన్ అయితే ఎలా చేస్తారో అలా జరిగిపోయిందంటూ. అసలు చూస్తే 100 మంది ఆడియన్స్, ఆ 100 మంది కూడా విజయ్ సేతుపతి గారికి లవ్ సింబల్ పెట్టేసి హార్ట్ సింబల్ పెట్టేసి విజిల్ వేస్తున్నారు, చప్పట్లు కొడుతున్నారు, క్లాప్స్ కొడుతున్నారు. ఆ అబ్బాయికి వాళ్ళిద్దరికి రెడ్ కార్డు ఇవ్వగానే అంత ఆనందంగా పొంగిపోయారు. కానీ మన నాగార్జున గారికి అంతసేపు ఎపిసోడ్ వేసి అంత టైం ఉండదు. మనకు వచ్చేది 45 నిమిషాలు 2 నిమిషాలు అడ్వర్టైజ్మెంట్లా లేకపోతే ఇది షోనా అనేటట్టుగా అడ్వర్టైజ్మెంట్లో ఎక్కువ వేస్తారు మనకు. ప్లస్ నాగార్జున గారు లోపల చూసి వస్తున్నాడా లేదా తెలీదు, డైరెక్ట్ ఏదో హోస్టింగ్ చేసేసుకొని వెళ్ళిపోతుంటారు. కానీ అక్కడ విజయ్ సేతుపతి గారు 1.5 అవరు ఆ షోను ఆడియన్స్తో సమానంగా కూర్చొని చూసిండు. మీరు కావాలంటే నిన్న సాటర్డే ఎపిసోడ్ ఉంటుంది చూడండి, 1.5 అవరు ఆ ఎపిసోడ్ మొత్తం కంటిన్యూగా ఆడియన్స్తో సమానంగా కూర్చొని చూసి బ్రేక్ తీసుకున్నాడు. అది ఎందుకంటే హోస్టింగ్కి ఉండాల్సిన లక్షణాలు అవి అనిపించింది నాకైతే నిజంగా చెప్పాలంటే. చూసిండు వాళ్ళ గొడవలు కొట్లాటలు అన్నీ
చూసిన తర్వాత వచ్చిన తర్వాత ఒక్కొక్కరిని లేపుతూ ఒక్కొక్కరు ఏం జరిగింది ఎట్లా ఉన్నది ఏందని అడిగినాక అక్కడ అబ్బాయి నిజంగా చెప్పాలంటే మనకు ఏంటిది వినోద్ నిజంగా ఏం జరిగింది వినోద్ చెప్పంటే నిజంగా సార్ ఇట్లా అని చెప్పేసి సోఫా మీద కూర్చొని 2 కాళ్ళతో ఇట్లా తన్నినట్టుగా చూపించి 2 కాళ్ళతో తన్నిండి సార్ కమరుద్దును ఆ అమ్మాయి ఇట్లా తన్నేసిండు సార్ అది కరెక్ట్ కాదు సార్ అమ్మాయి కింద పడిపోయినా కూడా ప్యానిక్ అటాక్ అయిందా లేకపోతే ఏమైందో సరే ఏదైనా కానీ సార్ అమ్మాయి యాక్షన్ చేస్తుందో ఏదైనా కానీ మెడికల్ రూమ్ పోయినా కూడా వీళ్ళు వలగగా మాట్లాడుకుంటారు పర్సనల్ అటాక్కి వెళ్ళిపోయారు సార్ ఇలా అమ్మాయి పర్సనల్ ఇంట్లో భార్య భర్తల కాడికి పర్సనల్ కాడికి ఎక్కడికొక్కడికి వెళ్ళిపోయింది సార్ ఈ అమ్మాయి వల్ల పారు వల్ల ఈ అబ్బాయి కామరుద్దిని ఖరాబ్ అయిపోతాడు సార్ ఇదా అని చెప్పేసి వాళ్ళు బాధపడుతూ చెప్పడం జరిగింది అక్కడ బయట ఆడియన్స్ అయితే వాళ్ళు మాట్లాడుతుంటే క్లాప్స్ కొట్టే విధానం అయితే మామూలుగా లేదు అసలు నిజంగా నాకు అనిపించింది ఊరి అమ్మ ఇలా ఉంది ఏంద్రా ఇంత బాగా ఎంకరేజ్ చేయడం ఏంద్రా అనిపించింది అంత వాళ్ళు ఆ టాస్క్ కూర్చొని కంటిన్యూగా ఫ్రైడే వరకేమో ఆ టాస్క్ హాస్పిటల్ మెడికల్ రూమ్కి వెళ్ళిన వరకు ఉన్నది దాని తర్వాత కంటిన్యూగా ఏం జరిగింది అనేది సాటర్డే వరకు కూడా విజయ్ సేతుపతి గారు కూర్చొని ఓపికతో చూసి చూడండి అదైతే గ్రేట్ అనిపించింది నాకు అబ్బో ఇంత ఓపిక ఉండాలి హోస్టింగ్ అనిపించింది చూసి తర్వాత క్లాస్ వీకెండ్ ఇద్దరికి వాళ్ళిద్దరు కూడా ఎక్కడ తగ్గుతలేరు ఆ అమ్మాయి పారైతే హోస్టింగ్కే సమాధానం చెప్తుంది లేదు సార్ నేను ఇలా అనుకోలేదు సార్ అలా అనుకోలేదు సార్ అసలు అది నేను ఇంటెన్షనల్గా చేయలేదు సార్ అట్లా తోసింది సార్ మామూలుగా ఇట్లా పట్టుకొని తోసింది సార్ అంతే ఆమె పర్సనల్గా వెళ్ళిపోయింది మా ఇద్దరిది అంటే మీ ఇద్దరి బాండింగ్ ఏందమ్మంటే మోర్ దెన్ ఫ్రెండ్ అంటే ఏంటి అమ్మా అని చెప్పేసి అడగడం జరిగింది అవును మోర్ దెన్ ఫ్రెండ్ నీకేందంటే నాకు కూడా అదే అంట అని ఈ కామరుద్రి కూడా చెప్తా ఉంటాడు మరి మోర్ దెన్ ఫ్రెండ్ అన్నప్పుడు ఒకరికోలు మీరు ఇద్దరు ఇట్లా చేసి ఆ అబ్బాయి తన్నినప్పుడు నీకు కనపడలేదా అంటే నేను చూడలేదు సార్ నేను తన్నిని చూడలేదు సార్ అని చెప్పేసి ఈ అమ్మాయి అంటది తన్నిని చూడలేదు అని సరికి ఆ వినోద్ గిట్ట అవును సార్ తన్నిండి సార్ అని చెప్పేసి దివ్య కూడా లేచి స్టాండ్ తీసుకొని వీళ్ళంతా అసలు నిజంగా చెప్పాలంటే హౌస్లో ఉన్న వాళ్ళందరూ స్టాండ్ తీసుకొని ఆ తర్వాత హోస్టింగ్ కోపం వచ్చేసి హోస్ట్ గారు 2 రెడ్ కార్డులు తీసేసి ఇట్లా ప్యాకెట్ నుంచి రెడ్ కార్డు తీయగానే అక్కడ వినోద్ లేచి విజిల్ వేయడం జరుగుతుంది వినోద్ విక్రమ్ క్లాప్స్ కొట్టడం విజిల్ వేయడం అందరు లేచి గంతులు వేయడం వాళ్ళు ఉన్నటువంటి కంటెస్టెంట్లు వాళ్ళకి రెడ్ కార్డు ఇవ్వగానే ఇక అమ్మాయి తర్వాత ఫస్ట్ సారీ చెప్పారు వీళ్ళిద్దరు సారీ చెప్పకుండా బయటికి అటు ఇటు తిరుగుతూ ఉంటారు తిరిగి అసలు వెళ్ళిపోవాలా ఏం చేయాలి అనుకొని వచ్చిన తర్వాత అప్పుడు చెప్తుందనంట అమ్మాయికి సారీ నన్ను క్షమించు నేను కావాలని ఇంటెన్షన్తో చేయలేదని చెప్పేసి అప్పుడు సాండ్రాకి సారీ చెప్పడానికి ట్రై చేస్తుంది అన్నట్టు ట్రై చేస్తే సాండ్రా ఏడ్చుంటుంది బోర్ని ఏడ్చుంటుంది అన్నట్టు ఏడ్చుంటే ఇంకా నిజం చెప్పాలంటే నైట్లో పడుకుంటుంది ఆమె పడుకుంటుంది నిద్రపోయిన తర్వాత మెడికల్ రూమ్ నుంచి వచ్చిన తర్వాత తీసుకుపోయి నిద్రపోయిన తర్వాత ఆ అబ్బాయి అవుట్ అయిపోతాడు టాస్క్లో ఇద్దరు ఎట్లా అవుట్ అవుతారు అబ్బా అని చూస్తూ ఉన్నట్టు చివరి వరకు మన ఇంటెన్షన్కి అబ్బాయి ఎట్లా అవుతారు ఇద్దరు ఉన్నారు కదా ఇప్పుడు పారు ఉంటుంది కారులో తర్వాత కుమరుద్దీన్ ఇద్దరు ఉంటారు కామరుద్దీన్ ఇద్దరు ఉన్నాక వీళ్ళిద్దరిని ఈ అమ్మాయిలు ముగ్గురు ఎట్టబడేస్తారు ఇంకా 3 అమ్మాయిలు ఉన్నారు కదా వీళ్ళు ఎట్టబడేస్తారు అబ్బాయిని అనుకున్న తర్వాత ఈ అబ్బాయి నిద్రపోతాడు టాస్క్లో నిద్రపోయినందుకు బిగ్ బాస్ అవుట్ చేసేస్తాడు తర్వాత పారు కూడా సేమ్ తెల్లారి గట్లా నిద్రపోయింది అన్నట్టు తెల్లారినాక పారు నిద్రపోయింది తెల్లారి 9 గంటల పారు నిద్రపోయింది 8:30 ప్రాంతాన ఆ అమ్మాయి నిద్రపోయినందుకు ఆ అమ్మాయి అవుట్ అవుతారు అబ్బాయి అవుట్ అవుతారు తర్వాతకి ఈ అమ్మాయి విన్నర్ అవ్వడం జరుగుతుంది అన్నట్టు ఎవరు సుభిక్ష విన్నర్ అవుతుంది టాస్క్ విన్నర్ అవుతుంది కారులో తర్వాత ఏం జరిగింది ఈ అమ్మాయి అక్కడ నైట్ నిద్రపోయినప్పుడు సాండ్రా వచ్చి పడుకున్నప్పుడు ఈ అబ్బాయి కామరుద్దీన్ ఇట్లా మామూలుగా కిచెన్ రూమ్లో ఏదో తీసుకోవడానికి పోయిన తర్వాత ఆ అమ్మాయి కిచెన్ రూమ్లో ఇట్లా గ్లాసులు ఉంటాయి మనకు టెన్నెన్స్ రూమ్లలో ఉండేటట్టు గ్లాసులు అన్నట్టు కిచెన్ రూమ్లో కనబడుతుంది అన్నట్టు ఆ అబ్బాయి అలాగ రాగానే ఈ అమ్మాయి సాండ్రా బోర్ దయ్యం పడుతుంది చూసినావా దయ్యం పడితే ఎలా మొత్తుకుంటుందో అలా మొత్తుకోవడం స్టార్ట్ చేస్తుంది దయ్యం పట్టిందా ఈ అమ్మాయికి ఏమైందిరా అన్నట్టు మొత్తుకుంటుంది అక్కడికి వినోద్ గిట్ట వెళ్ళేసి కూల్ అని చెప్పేసి వినోద్ దగ్గర తీసుకొని ఆ అమ్మాయిని ఆడ చేస్తే మొత్తం దుప్పటి కప్పుంటాడుది అసలు బోర్న మొత్తుకుంటుంది దయ్యం పెట్టిందా ఈ అమ్మాయికి ఏమైందిరా అన్నట్టు మొత్తుకుంటుంది అబ్బాయిని చూసి అంత జనికింది అన్నట్టు అమ్మాయి తర్వాత ఇదే విషయాన్ని విజయ్ గారు అడుగుతారు అన్నట్టు నీకు ఇప్పుడు ఓకేనమ్మా నువ్వు కూల్ అయినవా బాగున్నావా నీ హెల్త్ బాగుందా లేకపోతే ఇంటికి వెళ్తావా నీ హెల్త్ బాగుంటే ఉండు లేకపోతే ఇంటికి వెళ్తావా అంటే వెళ్ళంటే సరికి లేదు సార్ బాగున్నా సార్ అని చెప్పేసి అక్కడి వరకు వచ్చింది ఈ రోజు రెడ్ కార్డు ఇచ్చేస్తే గేట్ ఓపెన్ అయింది ఆ తర్వాతకి కామరుద్దీన్ కూడా వచ్చేసి ఆ అమ్మాయి కాళ్ళ మీద పోయేటప్పుడు ఆ అమ్మాయి ఆల్రెడీ వెళ్ళిపోతుంది ఇక ప్రౌడ్ మీద ఫస్ట్ బయటకు వెళ్దామని ఆ గేట్ దగ్గర పోతుంది వస్తుంది నన్ను క్షమించు సాండ్రా నా తప్పు అయిపోయింది నేను ఇంటెన్షన్గా చేయలేదు నన్ను క్షమించని చెప్పేసి సప్పున గేట్ నుంచి బయటకు వెళ్ళిపోతుంది బయటకు వెళ్ళిపోగానే ఈ అబ్బాయి అన్ని బట్టలను చదువుకుంటాడు కామరుద్దీన్ చదువుకోండి ఇక ఇదంతా బాగుంటుంది సారీ కూడా చెప్తలేడు అని అందరూ అనుకుంటూ ఉంటారు సారీ కూడా క్షమాపణ కూడా అడుగుతలేడు అని అనుకున్న తర్వాత వచ్చి 2 కాళ్ళ మీద పడతాడు అమ్మాయి కాళ్ళ మీద పడి నన్ను క్షమించంటే అమ్మాయి బోర్న ముత్తుకుంటుంది 2 కాళ్ళ మీద పడిన తర్వాత ఈ అబ్బాయి బయటికి వెళ్ళిపోతాడు అక్కడి వరకు వచ్చింది ఇది ఈరోజు అంటే మీరు చూడాలనుకుంటే ఈరోజు నైట్ వస్తుంది చూడండి అక్కడి నుంచి ఈ రెడ్ కార్డు ఇచ్చేసి బయటకైతే వచ్చారు స్టేజ్ మీదకి వస్తారా మళ్ళీ వీళ్ళని క్షమించి లోపలికి పంపిస్తారా ఏం జరుగుతుందో తెలియదు వీళ్ళు మొత్తానికైతే క్షమాపణ చెప్పారు రెడ్ కార్డు ఇచ్చిండు బయటకైతే వచ్చారు ఇది జరిగింది బయట ఆడియన్స్ రెస్పాన్సిబిలిటీ చూడాలా కానీ నిజంగా చెప్పాలంటే విజిల్ కొడుతున్నారు అస్సలు అది అనిపించింది నాకు ఇక్కడ మన తెలుగులో మాత్రము సంజన గారు క్యారెక్టర్ అసెస్మెంట్ చేసింది
కళ్యాణ్ బూతి పదాలు మాట్లాడిండు, బీప్స్ వర్డ్స్ చేసిండు. నాగార్జున గారు బీప్స్ వర్డ్స్ చేసినామని చెప్పేసి ఇంకా సెల్యూటే కొట్టిండు తప్ప ఇంకా అక్కడ ఏం క్లాస్ బీకింది లేదు. కుర్చీలు తన్నిండు, అమ్మాయి మీదికి పోయిండు. వీటన్నిటికీ ఏది లేదు, ఏ క్లాస్ బీకలేదు. త్రికోణం కాదు ఇది, ఈ కోణము ఇట్లా చిన్న వంకు ఉందనగానే నోరు మూసుకో నువ్వు ఏం మాట్లాడుతున్నావు అని చెప్పేసి తనుజను అయితే ఎన్నెన్నో రకాలుగా క్లాస్ బీకడం జరిగింది. నాగార్జున గారు అంత భయం, తనుజ వణికిపోయేటట్టుగా క్లాస్ బీకండి. కానీ ఆ అబ్బాయికి మాత్రం కప్పిచ్చేలా కొట్టిరు. ఇది మన తెలుగులో జరిగే దరిద్రం అంతా. మీకేమని అనుకోండి, నాకైతే తెలుగులో ఇక్కడ ఓన్లీ ఆర్మీని క్యాస్ట్ని అడ్డుపెట్టుకొని గెలవడం తప్ప ఇక్కడ ఏది లేదనిపించింది. అక్కడ చూడండి ఎంత నీతి నిజాయితీగా వాళ్ళు నిజంగా చెప్పాలంటే హౌజ్లో వాళ్ళు చూసే విధంగా లేరు వాళ్ళ జంట. కాకపోయినా వాళ్ళు తప్పు చేస్తే ఓస్టింగ్ కింద గజగజ వణికిచ్చింది చూడండి, అది అలా ఉండాలి. నాకైతే నిజంగా విజయ్ సేతుపతి గారిలో హీరోయిజంగా అనిపించింది ఈరోజు చూడండి. ఈరోజు సండే రోజు మనకి ఏం జరుగుతుందో చూద్దాము. వాళ్ళని క్షమించి లోపలికి పంపిస్తారా, లేకపోతే అట్ని అందరూ బయటికి ఆడియన్స్ కూడా బయటికి వెళ్ళమని ఎలగొట్టినందుకు సంతోషపడేది కదా, బయటికి వెళ్ళగొడతారా అనేది మనం ఈరోజు చూద్దాం. సండే రోజు మీరు చూడండి, మీకు అర్థం కాకపోయినా కూడా కాసేపు చూడండి, ఒక బాగుంటుంది. నిజంగా చెప్పాలంటే ఆ మాటలు, ఆ పర్సనల్ అటాక్కి వెళ్ళడం, అసలు వినడానికే మా చెవులు మూసుకునే విధంగా బీభత్సంగా మాట్లాడుకున్నటువంటి మాటలు అవన్నీ చూస్తే వామ్మో అనిపించింది. సంజన గారు అయితే ఎంత మాట్లాడిందో అట్లా అంతకంటే ఇంకా డబల్ మాట్లాడిరు వాళ్ళు హౌస్లో. వాళ్ళ క్లాస్ బీకే విధానం చూస్తే మీరే షాక్ అయిపోతారు. వామ్మ ఇలా ఉండాలి, హోస్టింగ్ అలా ఉండాలి అనేటట్టున్నది. సూపర్ మాట్లాడండి, నాకు బాగా అనిపించింది. మీరు చూడండి వాళ్ళంటే చూడండి. మన ఫ్రైడే రోజు చూడకపోయినా ఎండింగ్ చూడండి, ఫ్రైడే రోజు ఎండింగ్ చూడండి, సాటర్డే రోజు ఫుల్ ఎపిసోడ్ చూడండి, మొత్తం అర్థమైపోయింది మీకు. ఈ రివ్యూ నచ్చిందని కూడా ప్లీజ్ దయచేసి లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.